మనకి బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఆ రోజు 4,000 ఇచ్చాం, తర్వాత 10,000 చేస్తా ఉన్నాం. ఈలోపు గవర్నమెంట్ మారింది, వాళ్ళు నెంబర్ తగ్గించేశారు. వాస్తవానికి ఉన్నది ఎంతమంది, వీళ్ళు వాంటెడ్గా మిగతా స్కీమ్స్తో కలిపేసి అవన్నీ కట్ చేసేసారు. ఇవాళ తిరిగి మళ్ళీ అవన్నీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే త్వరలోనే పెంచి ఈ బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. అదే కాకుండా 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా, ఆ రోజున 14-19లో 50 సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో మరిన్ని, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఎంపీడ కేంద్ర ప్రభుత్వంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఇస్తే చాలా వచ్చేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా తప్పకుండా చేయడం జరుగుతుంది తెలియజేస్తాం. త్వరలోనే దానికి కూడా ఆలోచన చేస్తున్నాం. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి అందించాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మన మచిలీపట్నం పోర్టు, అలాగే కొన్ని ప్రాంతాల రాష్ట్రంలో పోర్టులు కానీ వేరే పరిశ్రమలు వస్తున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద డిస్టర్బ్ అవుతూ ఉంది. దానివల్ల మత్స్యకారులకు కానీ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి కానీ ఉపాధి కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని లైవ్లీహుడ్ కింద కేంద్ర ప్రభుత్వం కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి 150 నుంచి 200 కోట్ల పైన ఇవ్వడానికి కేంద్రంలో ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకుని మరి దానికి ముఖ్యమంత్రి గారు మన మచిలీపట్నం కావాలని అడిగితే ఇమీడియట్గా ప్రపోజల్స్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఓట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లైవ్లీహుడ్ వాళ్ళ డిస్టర్బెన్స్ కాకూడదు, అది ఏర్పాటు చేయమని. ఎందుకంటే కామన్ ఫెసిలిటీ సెంటర్లో వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు, మొత్తం దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్లో మరి వాళ్ళే మత్స్యకారులే దీన్ని నడిపే విధంగా చేయడానికి సీఎం గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. త్వరలోనే అది కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మత్స్యకార వృత్తి ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.